హాయ్ గైస్, ఇప్పుడే ప్రియదర్శి అన్న డార్లింగ్ మూవీ చూసొచ్చాను. చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే బాగుంది అనిపించింది. కానీ ఓవరాల్ మూవీ చూసిన తర్వాత ఈజీ యావరేజ్ మూవీ అనిపించింది. ఎందుకంటున్నానో ఇన్ డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకంటే ముందు ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. స్టార్ట్ ద రివ్యూ. ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏందో తెలుసుకుందాం. రాఘవ అదే మన ప్రియదర్శి చిన్నప్పటి నుంచి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్యారిస్ కి హనీమూన్ పోదామనే టార్గెట్ పెట్టుకుంటాడు. రాఘవ పెళ్లి పీటల మీద ఆగిపోతుంది. దాంతో చనిపోదాం అనుకుంటాడు. కానీ అప్పుడే ఆనంది కలుస్తుంది. ఆనంది కలిసిన తర్వాత ప్రియదర్శి అన్న లైఫ్ ఎలా చేంజ్ అయింది ఇదే ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. ఈ మూవీ స్టోరీ కూడా నార్మల్ స్టోరీ లాగానే ఉంటుంది, రెగ్యులర్ స్టోరీ. కొంచెం కొత్తగా ట్రై చేశారు. మూవీ స్టార్ట్ అవడం కొంచెం ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. హీరో ఫ్రెండ్స్ తోటి కామెడీ టైమింగ్, ప్రియదర్శి అన్న కామెడీ టైమింగ్ గానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ ఎంగేజ్ చేస్తూ ఇంటర్వెల్ లో ఏం ప్లాన్ చేశారా అనిపిస్తుంది. కానీ కరెక్ట్ టైం కి ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి సెకండ్ హాఫ్ చాలా లెంతీ అనిపిస్తుంది. ఎందుకు అలా అంటే ఇంటర్వెల్ లో వచ్చిన ట్విస్ట్ కి సంబంధించినవే ఉంటాయి. సీన్స్ మొత్తం రిపీటెడ్ గా వచ్చినాయి అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. ఇంకా ఈ మూవీ యొక్క పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే హీరో అండ్ హీరో ఫ్రెండ్స్ మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బ్రహ్మానందం కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. క్యారెక్టర్ అంత స్కోప్ లేకపోయినా క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం హైలైట్ అని చెప్పాలి. బీజిఎం కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ కామెడీ టైమింగ్ లో వచ్చే బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మూవీకి బాగానే ఖర్చు పెట్టారనుకుంటా. కలర్ విజువల్స్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా పర్లేదు అనిపించినాయి. ఓకే, ప్రొడక్షన్ వాళ్ళు సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్. స్పెషల్ మెన్షన్ టు డైలాగ్స్, కొన్ని డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రియదర్శి అన్న కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ కూడా ఓకే. ఐ కమింగ్ టు ద నెగిటివ్స్. మూవీ కలర్ విజువల్ గా అయినా చూడడానికైనా కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. కానీ మూవీ రన్ టైమే చాలా ఎక్కువ అనిపించింది. 2 hours 40 minutes కాబట్టి కొంచెం ట్రిమ్ చేసి ఉన్నా బాగుండు. ఒక 20-30 minutes అయినా. మూవీలో చాలా సీన్స్ చాలా లెంతీగా ఉన్నాయనిపిస్తుంది. అబానటీస్ ది కొన్ని చోట్ల యాక్టింగ్ మాత్రం ఓవర్ అనిపించింది. లైక్ రెబల్ మూవీలో తమన్నా లెక్క. ఓకే, కరెక్ట్ గా ఒక ప్లాట్ మీద వెళ్తుంది అనుకుంటాం, కానీ సడన్లీ చేంజ్ అయ్యి వేరే ప్లాట్ కి వెళ్ళిపోతుంది. కొత్తగా మెసేజ్ ఇద్దాం అనుకున్నారు కానీ ఓవర్ ది లోడ్ అనిపిస్తుంది. కానీ మెసేజ్ మాత్రం ఓకే, గుడ్. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ప్రియదర్శి అన్న గుడ్ ఇన్ ద రోల్. ప్రియదర్శి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్ కూడా బాగా చేశాడు. అబానటీస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. వీళ్ళు తన క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండడం వల్లనే ఏమో కొన్ని చోట్ల ఓవర్ ది టాప్ వెళ్ళిపోయింది అనిపిస్తుంది ఈ యాక్టింగ్. ఈ వీకెండ్ లో ఖాళీ దొరికితే ఒక లుక్ అయింది. మూవీ చాలా బాగుంటుంది. కానీ రన్ టైం విషయంలోనే చాలా మందికి నచ్చకపోవచ్చు. కామెడీ విత్ ఎమోషన్, కొన్ని అర్రర్ సీన్స్ కావాలంటే ఈ మూవీకి వెళ్ళండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఇది మరి డార్లింగ్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.